అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకైతే అందిస్తారు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. సంతోషంలో మీరు ఇక ఎక్కువగా మద్యం సేవించకండి, లేకపోతే మాత్రం మీ ఆరోగ్యం పాడవుతుంది. కీలకమైన వ్యవహారాల్లో మెలకువ ప్రవర్తించాలి. మిత్రులకు ఇచ్చినటువంటి మాట కోసం శ్రమ ప్రయాసాలు పడాల్సి వస్తుంది. ఈరోజు మీరు చూసినట్లయితే కనుక గ్రహ సంచారాన్ని బట్టి ఈరోజు మీకు అమావాస్య కాబట్టి మీకు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్త పాటించాలి. పరిహారాలు చేసినట్లయితే, దోష నివారణ చేసినట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది. దుష్ట ప్రభావాలు మీకు కలగకుండా ఉంటాయి. అశుభ వార్తలు వినేటటువంటి అవకాశం మీకు రాదు. ఎవరితోనైనా సరే మీరు ఈరోజు మాట్లాడేటప్పుడు అశుభ స్థానంలో ఉంటే దుష్ట భావాలు అనేవి మీకు కలుగుతాయి. కాబట్టి ఈరోజు శుభస్థానంలో ఉంటేనే మాత్రమే మీకు డబ్బు సమస్యలు అనేవి ఉండవు. ఇక మీరు దానివల్ల అనేక సమస్యలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. ఈరోజు మీకు చెడు ప్రభావం ఎక్కువగా పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు జాగ్రత్తగా విషయాలను నిర్వహించాలి. రాహు ఇష్టమైనటువంటి రాసులు కూడా ఉన్నాయి, కానీ మనలో చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఉండాలని అనుకుంటే మీరు మాత్రము ఖచ్చితంగా ఈ యొక్క పరిహారము చేయాలి. మీరు ఒక తమలపాకును తీసుకొని, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తమలపాకును తీసుకొని ఆ తమలపాకును శుభ్రంగా కడిగి ఆ తమలపాకు మీద మీరు ఈరోజు గంధం లేదా సున్నముతోటి మీరు చక్కగా సవ్య స్వస్తికి గుర్తు వేయాలి. సవ్య స్వస్తికి గుర్తు వేసి 4 చుక్కలు వేసి రెండు నిలువు గీతలను వేయాలి. అంటే ఈ విధంగా రాసిన తర్వాత మరి కింద శ్రీం అనేటటువంటి అక్షరం రాసి పైన బొట్టు పెట్టాలి. ఇది ఈ విధంగా తయారు చేసినటువంటి తమలపాకును మీ దగ్గర పెట్టుకొని మీరు బయటకు వెళ్ళేటప్పుడు కనుక మీ దగ్గర పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా అఖండ రాజయోగం అనేది కలుగుతుంది. అప్పుల బాధ కూడా తొందరగా మీ నుండి దూరం అయిపోతుంది. దుష్ట ప్రభావాలు కూడా మీకు దరి చేరవు. ఈరోజు మీరు కనుక ఈ పరిహారము చేస్తే అనుకున్న కార్యాల్లో సఫలీకృతమవుతారు. అంతా శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు ఆగిపోయిన పనులు కూడా ఈ విధంగా చేయటం ద్వారా సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా మీకు అనుగ్రహం లభించే అవకాశాలు ఉన్నాయి. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు మీకు తిరిగి వచ్చేస్తుంది. అంతేకాకుండా చిన్న వ్యాపారస్తులు చేసే వారికైతే లాభాలు వస్తాయి. ఈరోజు రాహు అనుగ్రహం మీకు ఉంటుంది. జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా సులభంగా మీరు ఎదుర్కొంటారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందగలుగుతారు. పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే సమయం అనుకూలంగానే కనిపిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు అయితే అందుకుంటారు. ఈరోజు మీరు చూసినట్లయితే మరి పెద్దల యొక్క ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాల్లో మెలకువ ప్రవర్తించాలి. హెల్త్ చెకప్లు కంటిన్యూ చేయించాలి. కుటుంబ సభ్యులందరికీ కూడా హెల్త్ చెకప్లు చేయించాలి. ఇంకా ఈరోజు లక్కీ సంఖ్య 10, లక్కీ కలర్ అయితే బూడిద. ఇంకా ఈరోజు పరిహారంలో మీరు ఆ తమలపాకు పరిహారంని ఖచ్చితంగా చేయాలి. దీనివల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది. ఇక అమ్మవారికి ఫోటోను గోల్డ్ ఫ్రేమ్తో అలంకరించి చక్కగా మీరు మహాగణపతి మూల మంత్రము స్తుతిస్తూ ఆ ఫోటో ముందు మట్టి కుండను మీరు ఉంచి పూజ చేయటం ద్వారా ఆ మట్టి కుండలో మీరు పెద్ద ఉప్పును వేసుకోవాలి. రాళ్ళ ఉప్పును, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం గల రాళ్ళ ఉప్పును వేసుకొని మీరు చక్కగా ఇంట్లో భోజనంలో కలుపుకుంటూ మీరు ఆహారంలో మీరు ఉపయోగించడం ద్వారా మీ యొక్క ఆరోగ్యంలో మెలకువ రావడం ప్రారంభమవుతుంది. అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. దాంతోపాటు ఆర్థిక సమస్యలు కూడా తొలగించబడతాయి. మీకు ఇక అంతా శుభప్రదంగా గడిచిపోతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.